ఇవేవి కారణాలు కాదు, నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి అంతే. పీనే వానకు బహానా చాయే, తాగేటోనికి ఒక రీజన్ కావాలా. ఒకరోజు బాగా దాగొచ్చిందంటాడు, భార్య అన్నదంటే ఏమండి మళ్ళీ దాగొచ్చినావా? అవునే, బాధతో దాగేసి వచ్చిన. ఏం బాధ? ఇవాళ మన ఇంట్లో నల్ల రాలే, అందుకే దాగి వచ్చిన. నల్ల రాకపోతే దాగుతావా? వానికి బహానా కావాలి, బహానా కావాలి. నెక్స్ట్ డే మళ్ళీ దాగొచ్చిందంట. ఎందుకండి ఇవాళ నల్ల వచ్చింది కదా, ఎందుకు దాగొచ్చావు? సంతోషంగా దాగొచ్చాను అంటున్నాడు. చూడండి, వాడు తాగేటోనికి ఒక స్టోరీ కావాలా, తప్పించుకునేటోళ్ళకు కూడా ఒక స్టోరీ కావాలి. ఏదో చేస్తారు వాళ్ళు. నువ్వు పో దేవుని సన్నిధికి, నువ్వు రా యథార్థంగా, ప్రభు నువ్వు ఆరాధించు, చక్కగా ప్రభు కృపను వేడుకో. అలా చాలామంది దేవుని నుండి దూరం అయిపోయారండి. చాలామంది దేవుని నుండి దూరం అయిపోతున్న వారు ఉన్నారు. వారి జీవితంలో తుఫాన్లు వస్తాయేమో, రావాలని నేను కోరుకోవట్లేదు, కానీ దేవుని చిత్తానికి విరుద్ధంగా పోతున్నప్పుడు, దేవుని సన్నిధిలోంచి నువ్వు పరిగెడుతున్నప్పుడు తుఫాన్ వస్తుంది, ఓడ బద్దలయ్యే స్థితిలోనికి వస్తుంది. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? దేవుని సన్నిధిలో ఉన్నావా? దేవుని సన్నిధిలో నిలుచున్నావా? దేవుని సన్నిధి నుండి పరిగెడుతున్నావా? ఏలియా భక్తుడు అంటాడు, నేను ఎవని సన్నిధిలో, జీవం గల దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? డోంట్ రన్ ఫ్రమ్ ద లార్డ్, రాదర్ రన్ టు గాడ్. ప్రభు దగ్గరికి పరిగెత్తాలి.